పొడవు భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కుట్టు దగ్గరికి స్ట్రైట్గా చూసుకోవాలి. 14.5 వస్తుంది. 14 పావు వచ్చింది కానీ 14.5 పెట్టుకోవచ్చు. పావు నుంచి అటు ఇటు ఏం లేదు. 14.5 వేసుకున్నాం. పావు 14 పావు కుట్టుకు పావించు. కుట్టుకు పావించు. నడుము అనుకుంటా ఒకసారి నుంచి తీసుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి టైట్. మళ్ళీ ఇది లోపలికి వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రాది కదా కాజా. అది ఒకటి ఎంత 30 వచ్చింది. నడుము లూజ్ ఎంత 30. 30లో 4వ భాగం తీసుకోవాలి మనం. 7.5 వస్తుంది. 30లో 4వ భాగం 7.5 ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7.5. నడుము లూజ్ 1 ఇంచ్ 7.5. 1 ఇంచు ప్లేట్కు 1 ఇంచ్ 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్టుకు ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి నేను మధ్యలో ఫోల్డింగ్ చేస్తే ప్లేట్ కోసం ఇప్పుడే మార్క్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ప్లేట్ కోసం ఇది 1 ఇంచ్ కదా. దీనికి 1 ఇంచ్ అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మలవడానికి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. ఇటు 1/2 ఇంచు. ఓకే. ఎంత 4.5 ఇంచుల దాకా వస్తుంది పొడవు. నాలుగున్నర ఇంచులు వస్తా అత్తమ్మ. 4.5 కప్పును బట్టి తీసుకోవాలి అంతే. ఓకే. కింద పడుతుంది. 'స్ట్రైట్గా ఇట్లా అనుకోవాలి గల్లలు. లేదంటే ఇట్లా వాసుకపోయినట్టు ఉండాలి. ఇట్లా స్ట్రైట్గా చేసుకోవాలి. స్ట్రైట్గా చేసుకొని ఇది వరకు ఇట్లా ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోవాలి. రౌండ్ ఇట్లా వచ్చేటట్టు అంతే. చూసుకోవాలి మంచిగా. ఇప్పుడు కొలుసుకోవాలి ఎంత తట్టుకుంటాను. ఇక్కడ సంఖ దగ్గర పెట్టుకోవాలి. సంఖ దగ్గర నుంచి మళ్ళీ సంఖ దగ్గర పెట్టుకోవాలి. 17 ఇంచులు వస్తాయి. 17.5 అట్లా. అట్లా 1/2 ఇంచు ఇటు అటు ఏం కాదు. 17.5లో సగం ఇట్లా ఫోల్డ్ వేసుకుంటే ఎంత వస్తుంది. ఇక్కడ టేబుల్ చూసుకుంటే 9:15. ఓకే. 9:15 ఇక్కడ పెట్టుకో. ఇక్కడ 9:15. అక్కడనే ఎందుకు పెట్టుకోవాలి అత్తమ్మ? ఇప్పుడు ఇది ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ ఎట్లా తెలిసింది? కరెక్ట్ ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ నుంచి ఒక 6 ఇంచులు నాకు తెలుసు కాబట్టి నేను పెట్టినా. నీకు ఇది చూపిస్తా. ఓకేనా? నీకు ఇక్కడ లూజ్ చేసిన నీకు 6 ఇంచులు చూపిస్తా. ఓకేనా? సరే. ఫస్ట్ ఇది గీసినాక చూపిస్తా. ఫస్ట్ ఇంచెలీడికి 9. ఒక్క నిమిషం. ఇది మనకు భుజం ఉన్న గల్ల. మనకు మార్పు వేరే రాగా మర్చిపోయి భుజం గల్ల ఎంత వస్తుంది? 5 ఇంచులు వస్తుంది. 5 ఇటు 3 ఇటు 2 అటు 3 ఇక్కడ 5 ఇంచులు
3 ఇంచుల కాడ ఒకటి వేసుకుంటే ఇటు ఇది గల్ల, ఇది భుజం. ఇటు 2 ఇటు 3. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 6 ఇంచులు దించుకో. ఇక్కడ 6 ఇంచులు, 6 ఇంచులు. మళ్ళీ ఇక్కడ నుంచి 5 ఇంచులు, 5 ఇంచులు. ఈ 2 కలిపేసి స్ట్రైట్గా ఇది క్లాత్ వేరే అయితే ఇంకా మస్తు కనబడేది వీడియోలో. కనబడతలేదు, డాట్స్ డాట్స్ మంచిగా కనబడుతుంది కానీ ఇంకా ప్లేన్ అయితే మంచిగా కనబడేది తెలుస్తుంది. వచ్చింది. వచ్చినాక ఈ రౌండ్ 1 ఇంచ్, రౌండ్ 1 ఇంచ్, 1 ఇంచ్, 1 ఇంచ్, 1 ఇంచ్, 1 ఇంచ్. ఇప్పుడు గల్ల చూసుకోవాలి. బ్లౌజ్ కింద నుంచి చూసుకుంటే సరిపోతుంది. వేసినాక దీని సెంటర్ ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకో. 4.5. ఓకే, 4.5. ఆ కుట్టు ఇటు 4.5. కిందికి వెళ్ళి కొలుతానా? కిందికి 4.5. కింది కుట్టు పోయింది, ఇది ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మీది కుట్టు కింద. ఓకే, ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. గల్ల మంచిగా వస్తుంది, డీప్ మంచిగా 2.5. అక్కడికంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలి. ఇట్లా వస్తుంది. అక్కడ 2, ఇక్కడ 2.5. 2.5 ఇలా రౌండ్ మంచిగా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ రౌండ్ స్కేల్తోని హార్మోన్ తీసుకోవాలి. ఈ మధ్యలో 6 ఇంచులు కదా, 6 ఇంచుల సగం ఎంత? 3 ఇంచులు. ఈ 3 ఇంచు నుంచి ఇట్లా రౌండ్ తీసుకోవడానికి ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అని చెప్పిన కదా నేను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం అనుకో, ఇది ఒక స్ట్రైట్ ఈ లైన్ కలుసుకుంటే ఈ లైన్ కలుపుకోవాలి. ఆ 1/2 ఇంచ్ నుంచి ఈ మార్కు నుండి ఈ 1/2 ఇంచుకు ఒక లైన్ తీసుకో. మార్కు ఇంకొకటి లేదా, ఈ లైన్ నుంచి 1/2 ఇంచ్ పెరగాలి. ఇక్కడిది ఇవి 2 ఇవి 3 కలిసి కనిపిస్తుంది కదా. ఏదైనా మంచిగా కనబడుతుంది. వైట్ ఓకే. 3 కలవాలి, దగ్గర కనుక్కొని 3 కలిసేటట్టు స్కేల్ వేసుకోవాలి. ఇప్పుడు కలుస్తున్నాయి, వేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి. 3 కలిసి అంత. ఓకే, బాగా కనిపిస్తుంది. రౌండ్ అట్లా వస్తుంది. ఓకే, ఇది లూజ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకు కుట్టు కోసం. అది ఎక్స్ట్రా. గల్లది కూడా గల్ల మళ్ళీ ఈ మార్క్ కలుపుకొని తీసుకోవాలి. గల్లది తర్వాత ఇక్కడికి మార్క్ వేసుకున్నాము. మీకు మళ్ళీ ఇది ఒక్కసారి చూపిస్తాను. నడుము లూజు 7.5. 7.5 నడుము లూజు. 1 ఇంచు అది కుట్లేటు
ప్లేట్ ప్లేట్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా. ఓకే. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యలో ఫోల్డ్ చేసేస్తే ప్లేట్ కోసం. ప్లేట్. ఓకే. ఇక్కడ నుంచి లూజ్ నుంచి క్లోజ్ స్ట్రైట్. ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఓకే. అయిపోయిందా? ఇది ప్లేట్ కోసం. ఇది ప్లేట్ ప్లేట్ కోసం. బ్యాక్ ప్లేట్ కోసం 4 ఇంచెస్ తీసుకుందాం. ఓకేనా? అంటే కప్పును బట్టి తీసుకోవాలి మనం. 4 ఇంచెస్. ఓకే. క్రాస్ కుట్టేసుకుంటప్పుడు కూడా రెండు సమానం వస్తున్నాయా లేదా అని చూసుకోవచ్చు, చెక్ చేసుకోవాలి. ఓకే. చేసేయండి. కట్ చేసుకో. వచ్చింది. ఈ కరెక్ట్ కొసలన్నీ కరెక్ట్ కట్ చేసుకోవాలి. మనకు కాటన్ వాటి కరెక్ట్గా ఉంది. ఇట్లా నెక్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ నెక్. కూలర్ జరపాలా? పైన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే కింద పైనుంచి తీసుకోవాలి. పైనుంచి తీసుకోవాలి. మార్క్ ఇక్కడ ప్లేట్ కోసం. ఇక్కడ సైడ్ కొంచెం ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఈ ప్లేట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇట్లా పైకి తీసుకోవాలి. ఇట్లా మనకు సాగినట్టు ఉండకుండా ఉండడం కోసం ఇట్లా 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకుంటాం కదా? తర్వాత తీస్తా. ఇది ప్లేట్ వేసినాక తీస్తా. ఓకేనా? చూపిస్తున్నాను. ఓకే. అయిపోయింది. అప్పుడే క్రాస్ మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది. అది షోల్డర్ మూత. అది ఇది భుజం సంకది. సంకది భుజం నుంచి సంకది. కాలర్ కాకుండా సంక. కాలర్ ఇటు సైడ్ వస్తుంది. సంకది మాత్రమే కలవాలి. ఓకే. భుజం నుంచి సంక. సంక సైడ్ వేసినాము. నెక్స్ట్ తీసుకున్నాము ఫస్ట్. ఓకేనా? ఓకే. ఎట్లున్నది అట్లా ఫస్ట్ తీసుకోవాలా? నెక్స్ట్ తీసుకున్నాము. వైట్ మంచిగా కనబడుతుంది అత్తమ్మ. అప్పుడు చూడకపోతే. పని లేదు. యాజ్ ఇట్ ఈజ్ అది ఎట్లున్నదో ఇది అట్లా. ఇక్కడ కొలత పెట్టరాదా మరి? ఇప్పుడు అది 6 ఇంచులు ఇప్పుడు దీనికి పెట్టినాం కాబట్టి పెట్టచ్చు. అట్లా కూడా పెట్టచ్చు. ఇది వచ్చింది కాబట్టి దీన్ని దింపుకున్నాం అంతే. దీని నుంచి ఇప్పుడు మనకు ఇప్పుడు 2 ఇంచెస్ మైనస్ తీసుకోవాలి. కింద నుంచి 2 ఇంచెస్
2 ఇంచెస్. 2 ఇంచెస్. ఓకే. స్ట్రైట్ ఒక గీత వేసి ఓకే. ఓకే. ఇది మనకి సేప్ పట్టచ్చు ప్లేస్. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇప్పుడు గీసి చూపించాలి కదా, కొంత తీసి చూపించాలి. నుంచి తీసుకున్నాం వీడియో. ఫ్రంట్ నెక్ ఏదైనా మంచి సర్దరి నీట్గా పెట్టుకొని కొలత అనేది 7 వస్తుంది. 7 తీసుకోవాలి. ఓకే. 7 నుంచి 7 తీసుకోవాలి. అక్కడి నుంచి ఇటు తీసుకోవాలా, స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అయ్యేటట్టు ఉంది. 600 తీసుకున్నా. 600 తీసుకున్నాను. స్టార్టింగ్ అక్కడ 2.5. స్టార్టింగ్ 2, ఇక్కడ 2.5. మీ ముందు వెనకాల దానికి ఇది కూడా అంతే. ఇది కూడా అంతే, రౌండ్ తిరగాలి కదా మంచిగా. కొంచెం అది ఎక్స్ట్రా. ఏది ఇప్పుడు సెకండ్ గీత? ఇది కొద్దిగా మీకు అవుతుంది అన్నాను. ఫ్రంట్ని సంక ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందికి తీసుకోవాలి. లో షేప్ కదా, 1/2 ఇంచ్ ఫ్రంట్ సంక 1/2 ఇంచ్. ఒక్క నిమిషం, నాకు అర్థం కాలే. 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి లోపలికి. ఫస్ట్ కొలతేమో ఇది, అది బ్యాక్ గీసుకున్నాము. మళ్ళీ మనకు ఫ్రంట్ కావాలంటే మళ్ళీ ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలి. ఇంకా లోపలికి తీసుకోవాలి ఇంకొక 1/2 ఇంచు. బ్యాక్ దాన్ని గీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడేమో ఇంచు పెంచుకున్నాం, ఇప్పుడు ఇంచు తగ్గించాలి. ఇంచు ఇది ఇంచు నుంచి రౌండ్ గీసుకోనికి ఈ కార్నర్ నుంచి ఇట్లా స్ట్రైట్ గా గీసుకుంటే ఇంచు తీసుకున్నాం. ఇంచు తీసుకొని ఇట్లా రౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీని నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఇంకా రౌండ్ తీసుకోవాలి మనం. ఇట్లా ఇది ఫ్రంట్ది ఇంకొక 1/2 ఇంచు కిందికి తీసుకోవాలి. ఇది మనకు బ్యాక్ వచ్చినంత ఫ్రంట్ రాదు కదా, ఫ్రంట్ తక్కువ వస్తుంది. ఇలా ముడతలు రాకుండా ఉండడం కోసం దీన్ని ఇంకొక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ ఇందులో కలుపుకోవాలి. ఓన్లీ ఈ సంకకాన్ని ఇక్కడ మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టిక నుంచి ఒక 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఒక 4.5-5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. 4.5 తీసుకున్నాను. చూపిస్తా ఒక్క నిమిషం. హుక్స్ పట్టి 4 ఇంచులు ఉంది ఇక్కడికి. మనం ఇంకొక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే కుట్లకి అట్లా పోతుంది. 4 ఇంచు 5 పెట్టుకున్నాం. 5 పెట్టుకుంటే ఇటెంత కుట్టు మధ్యలో ప్లేట్కి పోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకోవాలి మనం. 1/2 ఇంచుకు మార్క్ వేసుకుంటాం. ఓకే, ఎందుకంటే రౌండ్ ఇట్లా కూర్చోనికి షేప్ కూర్చోనికి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఈ మార్కు దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2.5. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు, 2.5 అంతే వేసిన తర్వాత ఇది మన ప్లేట్ కోసం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి తీసుకుందాం.
పైకి పోవాలట కొంచెం. పైకి. ఓకే. ఫ్రంట్. దానికి దీనికి తేడా ఇట్లా, ఇది షేప్ పట్టి కోసం ఈ షేపులనే రావాలి. షేప్ పట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే. ఓకే. ఇట్లా రావద్దు. అట్లా రావద్దు. ఇట్లా ఉండాలి. ఫోల్డింగ్ ఎప్పుడైనా మన దిక్కు ఉండాలి. ఓపెన్స్ అటు ఉండాలి. ఓకే. కట్ చేద్దాం. కట్ చేసి 1 ఇంచు పంపకం పట్టి కోసం తీసుకోవాలి. 1 ఇంచు పంపకం పట్టికి. పంపకం పట్టి పొడవు చేతులు పెడతా. క్లాత్ ఉంది కదా, చేతులు చూపిస్తే పొడవు చేతులైనా పొట్టి చేతులైనా మన ఈ కొలతను బట్టి తీసుకోవాలి. కానీ పొట్టి ఈ సంఖ కూడా కొంచెం తేడా వస్తుంది అన్నట్టు. పెద్ద చేతులు డౌన్ తీసుడు కొంచెం తేడా వస్తుంది. ఇక్కడ భుజం దగ్గర నుంచి పట్టుకోవాలి. ఇక్కడ వరకు 10 పెట్టాను. కొద్దిగా ఒక కొంచెం తక్కువ ఉంది. 10 కుట్టులో పోతే కావచ్చు. కుట్టు ఎక్స్ట్రా దీనంతా పెట్టాను. కొంచెం కిందికైనా మీదికైనా పెట్టాను. పాదొక్క 10 ఉందిరా. ఇది 10 పెట్టాను. 10 పెట్టారు. 10 పెడతాను. 10 అక్కడికి వస్తాను. కుట్టుకో. ఓకే. కొంచెం కుట్టుకో. తర్వాత ఇది లూజ్ స్ట్రేట్ ఇటు 5 లూజ్. తర్వాత ఇక్కడ ఇది మిడిల్ లూజ్ చూసుకోవాలి. మిడిల్ లూజ్ ఈ సంకటం నుంచి ఇక్కడ చూసుకోవాలి. ఆరున్నర వచ్చింది. మిడిల్ లూజ్ 6.5. ఇక్కడ వస్తుంది. అట్లా ఎట్లా తెలుస్తుంది? అక్కడే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? ఒక నిమిషం. 10 ఇంచులు. 10 ఇంచులు. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం అదే 10 ఇంచులు పెట్టుకోవాలి. 10 ఇంచులు ఒకసారి 10 ఇంచులు పెట్టుకున్నాం. ఇది కుట్టుకో. ఎంత అయిందా? మనం స్ట్రైట్ పెట్టి ఒక లైన్ వేసుకున్నాం. ఎంత డౌన్ పెట్టుకున్నాం అనేది నీకు అర్థం కావాలి కదా. డౌన్ ఎక్కడ పెట్టుకుంటాను? దీని నుంచి ఒక 3.5 ఇంచులు. మన ఈ 30 కమ్మరు సైజు కాబట్టి 3.5 ఇంచులు డౌన్ పెట్టుకోవాలి. ఈ నుంచి 3.5. ఈ 3.5 డౌన్ కాడ మనం ఒక గీత గీసుకోవాలి. ఒక లైన్ వేసుకున్నామా? ఈ లైన్ కాడ మనం లూజ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం. సంఖ్య కొంచెం పెద్దగా పెట్టుకున్నట్టున్నా కొలుసుకోవాలి. కుట్టు కొదిలేసుకోవాలి. కుట్టు కొదిలేసుకొని ఇప్పుడు ఇది సంఖ్య కొలుసుకోవాలి. 8 పావు వచ్చింది. ఇది 8 పావులు తీసుకొని మళ్ళీ మనం ఈ 8 పావు అయితే ఎక్కడ ఉందో ఇక్కడ పెట్టుకోవాలి. 7 కథ ఆడది ఈడొక మార్క్ వేసుకోవాలి. దీనికి 8 పావు. ఆ సంఖ్య 7 దాకా వచ్చింది. ఆడదాకా మనం కొలుసుకొని సంఖ కొలుసుకున్నాం కదా. ఆ ఖర్చు చేసిన కాడికి సంఖ కొలుసుకున్నాం. సంఖ లూజు కొలుసుకున్నాము. 8 పావు వచ్చింది. 8 పావుని ఇగో ఇక్కడ ఈ భుజం కాడ 8 పావు ఇట పెట్టి ఈ లైన్ అయితే 7 దాకా వస్తుందో ఆడదాకా ఎండ్ తీసుకోవాలి. ఇది లూజు మొత్తం వచ్చేసింది మనకి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఓకే. వీటి ఎంత చూద్దాం. 7.5 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 1 ఇంచు నుంచి 1.5 ఇంచు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత లైన్ వేసుకోవాలి. ఓకే. ఒక లైన్ స్ట్రైట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రౌండ్ తిప్పుకోవాలి.
మళ్ళీ ఇక్కడ కొంచెం రౌండ్ తిప్పుకోవాలి. ఓకేనా? రౌండ్ తిప్పుకొని ఇక్కడ 2 ఇంచెస్ వల్ల ఎక్స్ట్రా క్లాత్ కోసం మనకు సైడ్ దానికి దీనికి కరెక్ట్ ఉండాలి మన 2 ఇంచెస్ పక్కలు సైడ్ కోసం. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మళ్ళీ తీసుకొని దీనికి ఇంకొకటి క్రాస్ లైన్ వేసుకోవాలి. క్రాస్ ఉంటుంది అసలు. ఇంకొక స్కేల్ అయితే మంచి క్రాస్ అవుతుంది. ఇట్లా కాకుండా లూజ్ రాకుండా ఇట్లా స్ట్రైట్ రాకుండా కొద్దిగా వంకుంటుంది అన్నట్టు. ఇది ఎక్స్ట్రా. ఓకే, సంక వచ్చేసింది. అదైతే ఇట్లా కొద్దిగా వస్తుంది క్రాస్. ఇలా లూజ్ రాకుండా ఇట్లా వస్తుంది. కట్ చేసేటప్పుడు ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తుంది. మన ఇంటికాడ ఒకటి కర్ర స్కేల్ ఉంది చూసినాము, దీని పనికి వచ్చింది. ఇప్పుడు మనం సంక కొలుసుకొని చూద్దాము. సంక కొలిచి చూపిస్తాం. కొంచెం పుట్టు వదిలేసుకోవాలి. వదిలేసుకొని వచ్చి ఓకే ఓకేనా? మళ్ళీ కొట్టిస్తాం. కొంచెం పుట్టు వదిలేసుకోవాలి. ఇక్కడ చూడు మంచిగా పట్టుకు ఓకే కరెక్ట్ వచ్చింది. కట్ చేసుకున్నాను. హ్యాండ్ కొంచెం అర్థమవుతలేదు అమ్మ అయితే. మళ్ళీ ఒకసారి తర్వాత అయితే ఇప్పుడే చేయను మరి, ఇప్పుడే చేయనా, ఎక్స్ప్లెయిన్ చేయను ఇప్పుడు, తర్వాత అవుతుందిలేండి. ఇక కటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి గిదిని చూసుకుంటే ఇప్పుడు నీకు చెయ్యి కావాలి. 4 మడతలు వేసుకున్నా. ఇది చెయ్యి దీన్ని తీసుకురా, దీని మీద పెట్టి ఇది లోపలికి పోయేది. పంపకం పట్టుకొని మనకు సంబంధం లేదు. ఇక్కడ లూజ్ వచ్చేసింది. లూజ్ కాడ మనం ఒక మార్క్ వేసుకున్నాం. చెయ్యి పొడవ వచ్చేసింది. పొడవ ఒక మార్క్ వేసినాం. ఇది కుట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది లూజు ఇంత ఇక్కడికి వస్తుంది అన్నట్టు. కుట్టు దీనికి కుట్ట చివరికి ఇటుకు వస్తుంది. ఓకే, ఇది కుట్టు ప్లేస్. కుట్టు ఇటుకు వచ్చింది. వచ్చింది. ఇది షేప్ తీసుకుందాం. నీకు అర్థం కాదు ఏమున్నది ఇట అవును కదా. కోసం బ్యాక్ది తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉంటుందో, బ్యాక్ నడుము లూజ్ ఎంత ఉంటుందో అంత లూజు షేప్ పట్టి లూజ్ తీసుకోవాలి. తీసుకొని సైడ్ షేప్ పట్టి పట్టి సైడ్ 3.5 ఇటు సైడ్ 3 ఇంచులు. ఇటు అటు 3.5 ఇటు 3. ఎందుకంటే అటు పైకి వెళ్తుంది, ఇటు కిందికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3.5 ఇంచులు 4 ఇంచుల దగ్గర ఇక్కడ 2.5 ఇంచులు. ఓకే, ఇక్కడ డౌన్ చేసుకునే దగ్గర ఓకే మార్క్. ఇప్పుడు ఇవి 3 పాయింట్లు కలుపుకోవాలి. ఇట్లా షేప్ వస్తుంది. దీనికి కూడా స్కేల్ ఉంటుంది మంచిగా. అటు 3 ఇటు 3.5 మధ్యలో 2.5 అన్నీ 1/2 ఇంచ్ తేడాతో వస్తాయి. ఓకే, షేప్ పట్టి రెడీ. ఇక్కడ వేసుకున్నాము. ఇది ఉక్స్ పట్టి సైడ్ అని మనకు తెలిసిపోతుంది. ఇది సైడ్. ఓకే, ఇప్పుడు ఇట్లాంటివి ఇంకో 2 తీసుకుంటే లోపలికి అవుతాయి. ఎక్స్ట్రా మందం ఉండాలని మనం ఒక్కొక్కటి కట్ చేసుకున్నాం కదా. ఇది మెయిన్ పీస్ కిందకి అవుతుంది. తర్వాత మళ్ళీ లోపలికి ఇంకో 2 వేసుకోవాలనుకుంటే ఇంకో 2 తీసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకూస్ వరల్డ్.